సో కర్ణాటక హైకోర్టు బెంగళూరులో మొత్తం అన్ని బైక్ ట్యాక్సెస్ని బ్యాన్ చేసింది అనమాట మొన్న జూన్ 16, 2025 నుంచి. రీజన్ ఏంటంటే అకార్డింగ్ టు మోటార్ వెహికల్ యాక్ట్ అంట 1988 యాక్ట్ ప్రకారం పర్సనల్ వెహికల్స్ కమర్షియల్గా వాడొద్దంట. మరి ఇన్ని రోజుల నుంచి తెలియలేదా వీళ్ళకి పర్సనల్ వెహికల్స్ కమర్షియల్గా వాడుతున్నారని? సో బిజినెస్ పరంగా చూస్తే కమర్షియల్ ట్యాక్స్ ఎంత కట్టాలి? 1.5% కట్టాలి ట్యాక్స్ ఎవరైనా బిజినెస్ చేసుకుంటే. కానీ ఇది గిగ్ వర్క్ కిందకి వస్తుంది కదా. గిగ్ వర్క్ అంటే ఏదైనా ఒక టాస్క్ చేసి మనం డబ్బులు సంపాదించుకోవడం, జస్ట్ లైక్ ఫ్రీలాన్సర్స్ అనమాట. సో ఫైవర్, అప్వర్క్ అనే వెబ్సైట్ మీద ఫ్రీలాన్సర్స్ ఉంటారు. అక్కడ ఎంత కడుతున్నారు వాళ్ళు ట్యాక్స్? 18% తీసుకుంటుంది గవర్నమెంట్ వాళ్ళ దగ్గర. అంటే వీడు ఇప్పుడు 5 కిలోమీటర్లు పోయి సంపాదించుకునే ప్రతి 50 రూపాయల్లో వీడు 18% ట్యాక్స్ కట్టాలా? సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు బ్యాన్ చేసిరని కాదు, వీళ్ళు బ్యాన్ చేస్తే ఒక గవర్నమెంట్ బ్యాన్ చేస్తే మిగతా స్టేట్ గవర్నమెంట్స్ కూడా చూస్తూ ఉంటాయి అనమాట. మనం ఎట్లా డబ్బులు సంపాదించాలి, ఎట్లా రాష్ట్రానికి ఎక్కువ డబ్బులు తీసుకురావాలి ట్యాక్స్ రూపంలో అని వేరే స్టేట్ గవర్నమెంట్స్ కూడా చూస్తాయి. అది పెద్ద తలకాయ నొప్పి. అది కాకుండా ఇప్పుడు వాళ్ళు బైక్ ట్యాక్సెస్ బ్యాన్ చేసిర్రు. ఇప్పుడు ఆటో వాళ్ళు ఊరుకుంటారా? రేట్స్ ఎట్లుంటున్నాయి ఇంతకుముందు బైక్ ట్యాక్సెస్ రానప్పుడు, ఓలా, ఉబర్, ర్యాపిడో లేనప్పుడు విశ్వరూపం చూపిస్తారు ఇప్పుడు వాళ్ళు. మన వాళ్ళకి నీరవ్ మోడీ, విజయ్ మాల్యా, లలిత్ మోడీ ఇట్లా వేల కోట్లు దోచుకుని వెళ్ళిపోయిన వాళ్ళు పక్క కంట్రీకి కనబడరు. యూకేకి ఎవరైతే కొంచెం డబ్బులు 100 crores ఇచ్చేసి అక్కడ సిటిజన్షిప్ తీసుకున్నారో, వాడైతే 10 రూపీస్ 15 రూపీస్ సంపాదించుకుంటారు చూడండి, ఒక 5 kilometers బండి నడిపి. వాళ్ళ మీద పడతారు వీళ్ళు. అవసరం ఉందబ్బా మన సిస్టమ్.